థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. సో సార్, మరి ఇటీవల దుబ్బాక నుండి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా టికెట్ ఆశిస్తున్నారు కదా, ఆయన కాదని మీకు టికెట్ లభించే అవకాశం ఉందనుకుంటున్నారా? అది నాకు తెలియదు మేడం, అది స్టేట్ లీడర్షిప్ టు డిసైడ్ ఆన్ దాట్. ఓకే. రఘునందన్ గారు కూడా మొన్ననే ఎలక్షన్ కాంటెస్ట్ చేసింది కదా, సో ఐమ్ షూర్ హీ విల్ బి సీకింగ్ ఆన్ దట్. అండ్ నేను కూడా సేమ్ థింగ్, నేను కంటెస్ట్ చేయలేదని నేను ఒక ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నాను. అండ్ స్పెషల్లీ యాజ్ అన్ ఎన్ఆర్ఐకి ఒక ఛాన్స్ ఇవ్వమని నేను ఇప్పుడు కాదు, చాలా ఏళ్ళకెళ్ళి మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే సెల్ఫ్లెస్ లీడర్షిప్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీథింగ్. అది ఒక ఎన్ఆర్ఐ అయ్యింది కూడా మీరు ఇక్కడ వచ్చేసి, ఒక ఇండియాకి వచ్చేసి మీరు ఇక్కడ టికెట్ ఆశిస్తూ ఉన్నారు కదా సార్, ఎందుకు సార్ అసలుకి ఈ బీజేపీలోనే ఈ టికెట్ ఆశిస్తున్నారు? ఎందుకు బీజేపీలోనే ఎందుకు అని మీరు అడిగితే నేను ఒకటే చెప్తానండి, మన దేశానికి రక్షణ కలిగించే పార్టీ బీజేపీ అని చెప్తాను. దేశం భవిష్యత్, మన పిల్లలను రక్షించగలిగిన పార్టీ ఏది అంటే బీజేపీ అని చెప్తాను. మన హిందూస్కి ఐడెంటిటీ ఎవరు అంటే నేను బీజేపీ అనే చెప్తాను. రేపటి దినము అంటే ఇవాళ దినం ఉన్న సైనికుల మీద రాళ్ల దాడి కాకుండా ఆగింది అంటే అది బీజేపీ వల్లనే, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వల్లనే అయింది అని నేను చాలా గట్టిగా నమ్ముతాను. అండ్ ఎస్, ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ ఒపీనియన్స్, బట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఫర్ మెనీ రీజన్స్ బీజేపీ ఈజ్ ద ఓన్లీ పార్టీ విచ్ క్యాన్ సేఫ్ గార్డ్ ఇండియన్ సిటిజన్స్ అండ్ ఇండియా. అది దట్స్ మై బిలీఫ్ 100%. ఓకే. మరి టికెట్ లభించిన మెదక్ నుండి బీజేపీ అభ్యర్థిగా మీరు ఎట్లా గెలుస్తారని అనుకుంటున్నారు? టికెట్ వస్తే నాకు ఇవాళ ఇప్పుడు కండక్ట్ చేసిన ఎలక్షన్స్ ఒక ఇండివిజువల్ కంటే ఎక్కువ మోడీ గారి ఫోటో చూసి గెలుస్తారు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈడ ఎవరు ఎంత పెద్ద సీనియర్ నాయకులు ఉన్నా, ఎంత పెద్ద అనుభవం ఉన్నా, వెనకట గెలిచినా ఓడినా, దట్ డజంట్ మేక్ ఎనీథింగ్. టుడేస్ ఎలక్షన్స్ అందరికీ తెలిసిన విషయమే ఇది. ఎంత పెద్ద లీడర్ ఉన్నా కూడా వాళ్ళకు కూడా తెలిసింది ఏంటంటే ఇప్పుడు మోడీ గారి ఫోటో చూసి, మోడీ గారి ముఖం చూసి ఓట్లు పడితే ప్రజలు అంతగానం డిసైడ్ అయి ఉన్నారు అనేది ఇట్స్ అన్ ఓపెన్ ట్రూత్, ఇట్స్ అన్ ఓపెన్ ఫ్యాక్ట్ అది. సో 90% ఆర్ 75% మోడీ గారి వల్లనే, అండ్ ఒక 10-15%, 25% ఒక ఇండివిజువల్ వల్లనే బీజేపీకి టికెట్లు పడతాయని నా నమ్మకం. ఓకే. మరి మెదక్ పార్లమెంటు పరిధిలో మీ పార్టీకి పెద్దగా బలం లేదనే వాదన వస్తుంది కదా సార్? ఇంతకుముందు ఆలే నరేంద్ర గారు ఎంపీ అయినరు. మా దగ్గర చాలా స్ట్రాంగ్ బీజేపీ క్యాడర్ ఉన్నది. ఆర్ఎస్ఎస్ క్యాడర్ మా దగ్గర చేగుంట మండలంలో చాలా బాగున్నది. మెదక్లో ఉన్నారు కార్పొరేటర్లు. మా దగ్గర దుబాకా కాన్స్టిట్యున్సీలో వి హావ్ గాట్ స్ట్రాంగ్ క్యాడర్, బీజేపీ క్యాడర్, ఆర్ఎస్ఎస్ క్యాడర్. మన గిరీష్ రెడ్డి గారు అక్కడ గోశాలలో ఎర్లీ 2000s నుంచి అతను గోశాలనే పనిచేస్తుండే. అప్పుడు బీజేపీకి రికగ్నిషన్ లేదు ఆ టైంలో. సో బీజేపీ క్యాడర్ అనేది ఇట్ ఈస్ నాట్ లైక్ అందరు ముందట జెండాలు బట్టి ఆ తెల్ల షర్ట్ వేసుకొని తిరిగేటోళ్ళు పార్టీలలో ఉన్న అలాంటి వాళ్ళు ఉండరు బీజేపీలో. దే ఆర్ వెరీ కమిటెడ్ అండ్ దే వర్క్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద పార్టీ, నాట్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద ఇండివిజువల్. అవును సార్, ఎందుకంటే ఈ బీజేపీలో ఉన్న వాళ్ళని చాలా మందిని చూసాం సార్, అసలుకి ఒక్కరినే కాదు